మీనా ఎవరు నాతో మాట్లాడలేదయా, మీనా ఎవరు నాతో కూర్చోలేదయా, మీనా ఎవరు నాతో మాట్లాడలేదయా, మీనా ఎవరు నాతో కూర్చోలేదయా, మీనా ఎవరు ఓదార్చలేదయా, మీనా ఎవరు ఓదార్చలేదయా, మీనా ఎవరు నాకై మరణించలేదయా, కృతజ్ఞతలే నా ఆరాధన, యేసు నీకే నా ఆరాధన, ఆత్మ నీకే నా ఆరాధన, పరిశుద్ధ పరమ దివస ప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివస ప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివస ప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ప్రభు క్రీస్తునాథునిచే మికిలిగా ప్రేమించబడి ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఆదివారపు ఆరాధనలు మనందరము కూడా పాల్గొనే దానిని బట్టి ఈ రోజున మనందరము తల్లి తిరుసభతో కలిసి దివ్య సప్రసాద మహోత్సవాన్ని ప్రభు శరీ రక్తముల పండుగను కొనియాడుతూ ఉండగా, ఆ దేవాది దేవుడు మనకు తోడుగా నీడగా ఆదరువుగా ఆదరణగా ఉండాలని అందరం ప్రార్థిద్దాం. ఆయన కృప ఆయన దీవెన లేకుండా మనమేమీ చేయలేము కావున ఈ జూన్ నెల మాసము తిరుహృదయానికి సమర్పించబడిన మాసము కావున మనందరము కూడా దీవించబడాలని ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క కృప ప్రభు యొక్క ఆశీర్వాదముతో నడిపించబడాలని అడుగుదాం. ఈ రోజు ప్రభు ఇచ్చిన సెలవిచ్చిన మాట, నన్ను భుజించేవాడు ఎన్నటికీ ఆకలి కొనడు అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు. కావునని ఆ మాటలను బట్టి ప్రభువుని స్వీకరించిన నీవు నేను సంపూర్ణమైన హృదయములతో ప్రభు దగ్గర నిలువబడి మోకరించి ఆరాధిస్తూ ఉండగా మనలను మన కుటుంబాలను దీవించమని, మన సమస్తమును ఆశీర్వదించమని, మనకు తన కృపలో దయలో నడిపించమని ప్రార్థన చేసుకుందాం. వ్యక్తిగతంగా కుటుంబీకులుగా మనందరినీ ఆ కృపామయుడైన దేవుడు దీవించాలని, తన కృపలో తన దయలో నడిపించాలని, మనకు కావలసినటువంటి ఆయన ఆశీర్వాదాలను దండిగా మెండుగా మనందరికీ ఆయన దయచేయాలని ప్రార్థన చేద్దాం. కృపగల దేవుని యొక్క ఆశీర్వాదముతో, తండ్రి దేవుని యొక్క దీవెనతో ఈ రోజున నీవు నేను ఇక్కడ చేరిన దానిని బట్టి యేసయ్యను సంపూర్ణమైనటువంటి మనసులతో స్తుతించుకుందాం, దీవించమని అడుగుదాం. అందరము కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆయన మనోనేత్రాలతో ప్రభువుని చూస్తూ చేతులు జోడించిన కరములతో
దీవించమని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మనందరినీ ప్రభువు దగ్గరకు చేరుస్తూ ఉన్నది. మన జీవితాలు ఆయన ముందు ఉంచుతూ ఉన్నది. ఈ చిన్ని మనసుకు శక్తినొస్తకమని ప్రభువుని అడుగుదాం. ఈ చిన్ని మనసు కావలసిన ధైర్యాన్ని, బలాన్ని దయచేయమని అడుగుదాం. ఆయన ఆదరణలో మనందరం నడపబడాలని ప్రభువుని అడుగుదాం. కృపామయుడు, మనందరి కర్త, మనందరిలో జీవిస్తున్న ప్రభువు, మనకు ప్రాణమును, ఊపిరిని, శ్వాసను ఇచ్చిన ప్రభువు దగ్గర ఉన్నాం. ఆ కృపామయుని దీవెన, ఆ కృపామయుని ఆశీర్వాదము, ఆ కృపామయుని యొక్క దయగల దీవెన మనందరకు రావాలని, ముఖ్యముగా నూతన విద్యా సంవత్సరంలోనికి ప్రవేశించబోతూ ఉన్నా మన చిన్నారి బిడ్డలందరినీ ఆ దేవుడు దీవించాలని ప్రార్థన చేసుకుందాం. ఆయన కృపలో నడిపించమని అడుగుదాం. ఆయన దయలో నడిపించమని అడుగుదాం. ఆయన ఆశీర్వాదములో నడిపించమని అడుగుదాం. చిన్నారి బిడ్డలను నా వద్దకు రానిండు, అతి వారి పరలోక రాజ్యం అని పలికిన ప్రభు మన చిన్న బిడ్డలకు జ్ఞానమును, వివేకమును, తెలివితేటలను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, వారి చక్కని భవిష్యత్తును, ఎదుగుదలను దయచేయాలని, మన కుటుంబాల్లో శాంతి సమాధానాలు, అనారోగ్యంగా బాధపడుతున్న వారికి చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించాలని సంపూర్ణమైనటువంటి మనసులతో ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా మోకరించి చివరి ఆశీర్వాదం కొరకై శిరమును వంచుని పాట పాడుకుంటూ ప్రభువుని ప్రార్థన చేసుకుందాం. శిరమును వంచుని పరలోకమున నీ ప్రజలకు దివ్యాహారమునిచ్చే తేరే ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా నీ పాటు జ్ఞాపకమును మా కోసం చిత్తగించి తెరే. నీ దివిశీల రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. నీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచ్చుడను. వివేకములు జీవించి పాలన చేయలేని వారా మాకు అనుగ్రహించండి.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఆ త్రియేక దేవుడు సదా దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము.